నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలో వంట గ్యాస్ కొరత తీవ్రంగా తమను వేధిస్తుందని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను ఇవ్వకుండా నిలుపుదల చేయడంతో వ్యాపారాలు దెబ్బతింటున్నాయని వారంతా వాపోతున్నారు. ఇప్పుడు ఎక్కువగా వంటను పూర్వపు రోజుల్లో మాదిరిగా కట్టెలపై వండుతున్నారు. గృహస్థులతో పాటు వ్యాపారులు కూడా ఇప్పుడు కట్టెలతో వండి భోజనాలను కస్టమర్లకు అందిస్తున్నారు. గ్యాస్ కొరత, కట్టెల వంటపై ఈరోజు స్పందన టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. గ్యాస్ కొరత కారణంగా నగరంలోని కొన్ని టిఫిన్ సెంటర్లు, హోటళ్లు మూతపడ్డాయి. గ్యాస్ కొరత తీవ్రంగా వేధిస్తున్న క్రమంలో వ్యాపారులు తమ వ్యాపారాలు కొనసాగించేందుకు గ్యాస్ సిలిండర్లను సరఫరా చేయాలని జిల్లా యంత్రాంగాన్ని కోరుతున్నారు. గ్యాస్ కొరత కారణంగా ఇప్పుడు కట్టెలతో వంటలు వండుతూ కస్టమర్లకు భోజనాన్ని అందిస్తూ వారు వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. కలప రేట్లు కూడా అధికంగా ఉన్నాయని అమ్మా మెస్ యజమాని గొల్లపల్లి కృష్ణారావు తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని న్యూ కాలనీలో గల అమ్మా మెస్ ప్రజల ఆదరాభిమానాలను పొందింది. అందరికీ ఏ వేళలో వెళ్ళినా అక్కడ భోజనం సిద్ధంగా ఉంటుందని, అలాగే రుచికరంగా ఉంటుందని భోజన ప్రియులు చెబుతుంటారు. కట్టెలతో వండి భోజన ప్రియులకు తమ భోజనాన్ని అందిస్తున్నామని, 4 ఏళ్లుగా ఎలాంటి రేట్లు పెంచలేదని కృష్ణ మీడియాకు తెలిపారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు ఇప్పించాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేస్తే ఈరోజు సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. బ్లాక్లో గ్యాస్ సిలిండర్లను విక్రయిస్తున్నట్లు కొందరు వ్యాపారులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం స్పందించి బ్లాక్లో గ్యాస్ సిలిండర్లు విక్రయిస్తున్నట్లు వస్తున్న వార్తలపై నిజాలను వెలికితీసి బాధ్యులపై చర్యలు చేపట్టి సక్రమంగా సరఫరా అయ్యేలా చేయాల్సిన అవసరం అయితే అధికారులపై ఉంది. అలాగే కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను వ్యాపారులకు అందజేసి వారి వ్యాపారానికి సహకరించాలని వ్యాపారులు మీడియా పరంగా కోరుతున్నారు. సార్, గ్యాస్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నాం. గ్యాస్ ఇవ్వట్లేదు గవర్నమెంట్ మాకు. కమర్షియల్ గ్యాస్లు అసలు ఇవ్వడం లేదు. దానికోసం కలెక్టర్ గారికి కంప్లైంట్ పెట్టాం. ఇప్పుడు మీటింగ్కి రమ్మని అన్నారు. 12 గంటలకి అపాయింట్మెంట్ ఇచ్చారు. దీనికోసం చాలా ఇబ్బంది అవుతుంది. కర్రలు పోయి అన్నీ పెట్టుకుని మేము రోడ్డు ఆ కర్రలు కూడా దొరకడం లేదు. చాలా డిమాండ్ అయిపోతుంది. కొద్దిగా ఏదో గవర్నమెంట్కి మీ ద్వారాగా మాకు హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాము. ఇంతకు ముందుకి ఇప్పటికి చూసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఎక్కువ? చాలా ఇబ్బంది. ఇంతకుముందు అయితే గ్యాస్ ఇచ్చేవారు సార్, మనకి ఇబ్బంది లేకుండా ఉండేది. ఇప్పుడేమో గ్యాస్ ఏమో ఫుల్గా ఇబ్బంది పెట్టేశారు. మేము మాకు మా వేరే ఊర్ల నుంచి ఇక్కడికి వస్తుంటారు, హాస్పిటల్ కానీ వాటికి కానీ. అలాంటి వాళ్ళందరికీ మేము భోజనాలు ఇక్కడ పెడుతుంటాం. ఇప్పుడేమో వాళ్ళకు కూడా మేము పెట్టలేని పరిస్థితి వచ్చింది. మేము ఒక కర్రలో ఈ 5 రూపాయల కర్ర ఉండేది 12 రూపాయలు చేస్తారు. గ్యాస్ బ్లాక్లో దొరుకుతుంది. ఒక సిలిండర్ 3800 అలా అమ్ముతున్నారు. గవర్నమెంట్ అక్కడేమో డీలర్లు ఏమో లేవనేస్తున్నారు. ఆ లేవనేయడం ఏదో రకంగా కొద్ది కింద మీద పడి వండుతున్నాం. చాలా ఇబ్బంది పడి అన్ని రేట్లు పెరిగిపోయినాయి. బియ్యం రేటు పెరిగిపోయింది, కిరాణా పెరిగిపోయింది. ఇది పరిస్థితి అండి. ఏదైనా గవర్నమెంట్కి ఆయిల్ అన్నీ పెరిగినాయి. ఏదైనా కొద్దిగా గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇవన్నీ తేవడం కానీ మేము రేటు పెంచలేదండి. మేము అన్నీ పెరిగినా భోజనం రేటు మేమేం పెంచలేదు. అదే రేటు కంటిన్యూ ఇంతకుముందు ఎలా నడిపామో గత 4 సంవత్సరాల కింద నుంచి అదే రేటు మన దగ్గర. ఇంతవరకు రేటు కూడా పెంచలేదు. పెంచితే మాకున్న నిత్యం మాకు స్టూడెంట్స్ ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చి ఎవరు ఇబ్బంది అవుతుంది అవద్దులే. అది విషయం అండి. కొద్దిగా ఏదైనా మీ ద్వారా మాకేమైనా సపోర్ట్ చేసి కొంచెం గవర్నమెంట్ మాకు ఏదైనా గ్యాస్ సదుపాయం చేస్తే మేము మళ్ళీ మా వ్యాపారాలు మేము సక్రమంగా చేసుకోగలం. మంగువారి తోటలోని ద్వారకా నగర్ కాలనీలో త్రిశక్తి వనదుర్గ ఆలయ పునఃప్రతిష్ఠా మహోత్సవం భక్తుల సమక్షంలో వారి సహకారంతో శాస్త్రోక్తంగా జరిగిందని ఆలయ ప్రధాన అర్చకులు ఆరవల్లి మోహన కృష్ణమాచార్యులు తెలిపారు. 2 రోజుల పాటు వైభవంగా శాస్త్రోక్తంగా త్రిశక్తి వనదుర్గ దేవాలయ పునఃప్రతిష్ఠా మహోత్సవాలు జరిగాయి. ఏప్రిల్ 1వ తేదీ బుధవారం ఉదయం 6 గంటలకు భక్తులు ముర్రాటలను సమర్పించారని తెలిపారు. విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, పరిషత్ పూజలు జరిగాయని, ఆ రోజు సాయంత్రం 4 గంటలకు మండప పునః పూజలు, ధాన్యాదివాసం, హోమాలు, మహాస్నపనం, నీరాజన మంత్ర పుష్పం పూజలు జరిగినట్లు చెప్పారు. ఆలయం పునః ప్రతిష్ఠా మహోత్సవంలో భాగంగా 2వ రోజు గురువారం ఉదయం 6 గంటలకు మండప పునః పూజలు, శేష హోమాలు, ఘట్టన్యాసం, యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ, శిఖర ప్రతిష్ఠ, దర్పణ ధర్మణం, మంగళహారతి, పూర్ణాహుతి జరిగిందని, అనంతరం అమ్మవారికి, అయ్యవారికి శాంతి కళ్యాణం అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్థానికంగా ఉన్న భక్తులు పాల్గొని అమ్మవారి కళ్యాణాన్ని వీక్షించారు. శ్రీ త్రిశక్తి వనదుర్గా దేవాలయంలో పునఃప్రతిష్ఠా మహోత్సవాల కార్యక్రమాలు నిన్న ప్రారంభమైనాయి.
నిన్న ఉదయం 6 గంటల నుంచి విగ్రహ ప్రదక్షిణ కార్యక్రమంతో మొదలయ్యాయి. ఇతర విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, రక్షాసూత్రధారణ, వృక్షత్రయం, పంచగవ్యప్రాసన, ఇతర వైదిక కార్యక్రమాలు నిన్న ఉదయం అయ్యాయి. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి ధాన్యాదివాసం, ఇతర ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించబడినాయి. ఇది నిన్న సాయంత్రం ప్రత్యేక పూజలతో నిన్న కార్యక్రమం ముగిసింది. ఈరోజు ఉదయాన్నే మళ్ళా 6 గంటల నుంచే కార్యక్రమం ప్రారంభమయ్యాయి. 9 గంటల 14 నిమిషములకు యంత్ర ప్రతిష్ట, అలాగే విగ్రహ ప్రతిష్ట, శిఖర ప్రతిష్ట ఆది కార్యక్రమాలు అక్కడికి జరిగినాయి. తర్వాత శాంతి కళ్యాణ మహోత్సవాది కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు కూడా నిర్వహించబడుతున్నాయి. యజ్ఞప్రసాదం స్వీకరిస్తున్నారు భక్తులందరూ కూడా. 1500 మంది భక్తులకి, సుమారు 1500 మంది భక్తులకి అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఆలయ ప్రాంగణంలో జరగగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ జిల్లాల వారీగా బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమాలు నిర్వహించాలన్న ఆదేశాల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే గుండు శంకర్ హాజరయ్యారు. అధికారులు వెల్లడించిన ప్రకారం శ్రీకాకుళం జిల్లాకు మొత్తం 3,455 కోట్ల బడ్జెట్ కేటాయించబడింది. ఇందులో 7 ఫ్లాగ్షిప్ పథకాల కోసం 2,642 కోట్లు కేటాయించారు. ముఖ్యంగా ఎన్టీఆర్ పెన్షన్ భరోసా 1,615 కోట్లు, తల్లికి వందనం 405 కోట్లు, అన్నదాత సుఖీభవ 400 కోట్లు, దీపం 2 113 కోట్లు, స్త్రీశక్తి 57 కోట్లు, మత్స్యకార భరోసా, ఆటో వాళ్ళ పథకాలకు 21 కోట్లు కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు. ఇరిగేషన్, గృహ నిర్మాణం, పంచాయతీరాజ్, విద్య, వైద్య, ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమం వంటి శాఖలకు కూడా నిధులు కేటాయించారని, వ్యవసాయ శాఖకు 32 కోట్లు, ఉద్యానవనానికి 12 కోట్లు, పట్టు పరిశ్రమలకు 1 కోటి కేటాయించినట్లు చెప్పారు. మూలపేట పోర్ట్ అభివృద్ధి, పలాసలో ఎయిర్పోర్ట్ భూసేకరణ, ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధి వంటి కీలక ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పరిశ్రమలు, ఉపాధి అవకాశాల పెంపుపై దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలో ఆదాయం పెంపు, వ్యవసాయంలో మార్పులు తీసుకురావడం, ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడం వంటి చర్యలు చేపడతామని తెలిపారు. సంక్షేమంతో పాటు సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ఈ బడ్జెట్ రూపొందించబడిందని స్పష్టం చేశారు. 4,500 క్రోర్స్ అంటే ఒక 3,455 క్రోర్స్ దీంట్లో మన శ్రీకాకుళం జిల్లా వరకు పెట్టడం జరిగింది. మనకి గతం నుంచి కూడా మనకి తెలుసు, డివిజన్ అయిన తర్వాత అంటే ఉమ్మడి రాష్ట్రం విభాజన అయిన తర్వాత 2014లో మనకి పాపులేషన్ ఎక్కువ రావడం, అంటే జనాభా ఎక్కువ రావడం, బట్ కానీ ఆదాయం తక్కువ రావడం, అంటే ఒక 58% పాపులేషన్ వచ్చి ఒక 46% ఆదాయం మాత్రమే మన స్టేట్కి రావడం జరిగింది. దీనివల్ల ఒకటే జిఎస్డిపి అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ తగ్గడం, దీంతో పాటు పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం కూడా అదేవిధంగా మన డివైడెడ్ ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. దీనికి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఎన్నో ప్రయత్నాలు చేసుకొని, ఎన్నో కార్యక్రమాలు పెట్టుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే యూనియన్ బడ్జెట్ నుంచి కూడా కొన్ని గ్రాంట్స్ రూపంలో కానీ, కొన్ని లోన్ రూపంలో ఆర్ సాఫ్ట్ లోన్ రూపంలో తీసుకువచ్చి మన స్టేట్లో చాలా వరకు ప్రోగ్రెస్ రావడం జరిగింది. మరి ముఖ్యంగా లాస్ట్ ఇయర్ చూస్తే అంటే 25-26 చూస్తే ఒక 18,701 అంటే 18,700 crores 1 crore మన స్టేట్కి రావడం. దీంట్లో 163 సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ద్వారా మన స్టేట్కి రావడం అది ఒక గొప్పతనం. ప్రత్యక్ష దైవంగా పూజలు అందుకుంటున్న శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో చైత్ర శుద్ధ పౌర్ణమి సందర్భంగా గురువారం ఉదయం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 7:50 నుండి సుమంగళి అర్చన, నీలమణి ధారణ, నాకబలి ప్రయుక్త చక్రతీర్థం కార్యక్రమాలు స్వామివారి ఇంద్ర పుష్కరిణిలో అర్చకులు నిర్వహించారు. అనంతరం తిరువీధి ఉత్సవం జరిపి ఉత్సవ మూర్తులను ఆలయ ప్రవేశం చేయించారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, వేద పండితులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. ఓం నమస్తే నమః నమస్తే స్తుధన్వనే బాహుభ్యాముదే నమః యాదైనస్య వదమా శివం బభోవతే తనుః శివాసరవ్యాయ కమలయానో రుద్రప్రయ యాతే రత్న శివాదనోరఘోరా భూలోయితః ఉదయనం గోపాదృశం నృసన్నుదామ్యః ఉదయనం విశ్వాభూతాని దృష్టాప్రయాతః శ్రీకాకుళం రూరల్ నియోజకవర్గం పరిధిలోని సింగపురం గ్రామంలో శ్రీ హటకేశ్వర కొండమ్మ తల్లి జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించారు.
గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులను తీర్చుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదం స్వీకరించారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జాతర సందర్భంగా సాంప్రదాయ కార్యక్రమాలతో పాటు క్రీడా పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు. సంగిడీలు, వెయిట్ లిఫ్టింగ్ వంటి పోటీలు యువతను ఆకట్టుకున్నాయి. విజేతలకు ఎమ్మెల్యే గుండు శంకర్ బహుమతులు అందజేసి యువత క్రీడల్లో ముందుకు రావాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు, స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాల్ని మరుగున పడకుండా ఏదైతే హిందూ ధర్మం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు అలాగే గ్రామీణ క్రీడల పోటీలు ఇవి కూడా మన మానసిక ఉల్లాసానికి వ్యత్యాసానికి ఎంతో ఉపయోగం. ఇలాంటి పోటీల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొని ప్రైజులకు సంబంధించిన ప్రతి ఒక్కరికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ జాతర మరింత అభివృద్ధి చెందాలి, మరింత ముందుకు వెళ్ళాలి, మరింత మంది భక్తులకు ఆ ఉమా సహిత ఆటకేశ్వర స్వామి కొండమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో మన గ్రామం వాసిగా నేను ఒక శాసనసభ్యుడిగా ఇందులో పాల్గొనడం నా పూర్వజన్మ సుకృతం. మీ అందరి ఆదరణలో ఉన్న ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానని మరొకసారి గుర్తు చేసుకుంటూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన ప్రెస్ మీట్ అవాస్తవాలతో నిండిపోయిందని, అమరావతి నిర్మాణంపై అనవసర ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్ ఆరోపించారు. జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఏవైనా అనుమానాలు ఉంటే అసెంబ్లీలో ప్రశ్నించాల్సింది పోయి బయట వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అమరావతినే ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉందని, కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సహకరిస్తుందని తెలిపారు. ఇప్పటికే అమరావతి పునర్నిర్మాణానికి భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరును ప్రశంసిస్తూ పంచాయతీరాజ్ శాఖను దేశంలో అగ్రస్థానానికి తీసుకువెళ్లే దిశగా కృషి చేస్తున్నారని, జాతీయ స్థాయిలో అవార్డులు రావడం దీనికి నిరసనమని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని శ్రీ కోదండరామాలయంలో ఈరోజు రాములవారి పట్టాభిషేక మహోత్సవాన్ని భక్తుల సమక్షంలో ఆలయ ప్రధాన అర్చకులు బొంకుపల్లి శేషాచార్యులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి పట్టాభిషేకంను వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని వీక్షించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అలాగే రామాయణాన్ని భక్తులు పఠించారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారి మహిమను భక్తులకు తెలియజేశారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో శ్రీమద్ రామాయణ ప్రవచనాలను ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు ఆలయ ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ చెట్టు నాగేశ్వరరావు తెలిపారు. సిఐటియు ఆధ్వర్యంలో కార్మికుల హక్కుల కోసం పోరాటాలు నిర్వహిస్తున్న జయదుర్గ భవానీ వెల్డింగ్ వర్కర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశం టౌన్ హాల్ సమీపంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో గురువారం జరిగింది. ఈ సమావేశంలో యూనియన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా చలపాక ఈశ్వర్ ప్రసాద్, అధ్యక్షులుగా సనపల భూషణరావు, ప్రధాన కార్యదర్శిగా డబ్బీర్ శివప్రసాద్ తదితరులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు మాట్లాడుతూ 2019లో స్థాపితమైన ఈ యూనియన్ కార్మికుల సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించిందని తెలిపారు. సంఘం వ్యక్తులపై ఆధారపడి కాకుండా సంస్థ బలంగా నిలవాలని సూచించారు. వెల్డింగ్ కార్మికులకు ఎటువంటి సమస్యలు వచ్చినా సిఐటియు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఆర్ ప్రకాష్ రావు, ఎం ఆదినారాయణమూర్తి, బి గోవర్ధన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి పూర్తి చట్టబద్ధత కల్పిస్తూ లోక్సభలో బిల్లుకు ఆమోదం లభించడం ఆనందదాయకమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ బిల్లు రాజధాని విషయంలో ఉన్న సందిగ్ధతకు తెరదించడంతో పాటు రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన దిశను నిర్దేశిస్తుందని పేర్కొన్నారు. రాజధాని కోసం పోరాటం చేసిన ప్రతి ఒక్కరి కృషికి ఇది ఫలితమని, ఈ విజయాన్ని వారికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ల కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి అభివృద్ధిపై విమర్శలు చేస్తున్న వారిపై ఆయన స్పందిస్తూ ప్రజలు నిజాలను గుర్తించి అభివృద్ధి వైపు ముందుకు సాగుతున్నారని అన్నారు. లోక్సభ మద్దతుతో ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతి త్వరలో రూపుదిద్దుకుంటుందని రామ్మోహన్ నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు. మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులు నష్టపోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ధరల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
రైతుల సమస్యను సీఎం చంద్రబాబు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారని, అదనపు సహాయం కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు. అవసరమైతే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేపడతామని వెల్లడించారు. తప్పుడు ప్రచారాలతో రైతుల భయం సృష్టించొద్దని హెచ్చరించిన మంత్రి ప్రభుత్వం రైతుల వెంట నిలుస్తుందని స్పష్టం చేశారు. బంతరకోడూరు బీసీ హాస్టల్ను ఈరోజు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె హరిబాబు ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా హాస్టల్లోని మౌలిక సదుపాయాలను పరిశీలించి ప్రభుత్వం నిర్దేశించిన దినవారీ ఆహార పట్టిక ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని సూచించారు. అలాగే హాస్టల్ గదులను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని వార్డెన్కు సూచనలు ఇచ్చారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని అవసరమైన న్యాయ సలహాలను అందించారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ జి ఇంద్రప్రసాద్, వార్డెన్ ఆర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. అమరావతి చట్టబద్ధత బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించడం చారిత్రాత్మక ఘట్టమని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఇది రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగాలకు న్యాయం చేసిన నిర్ణయమని పేర్కొన్నారు. 29,000 మంది రైతులు స్వచ్ఛందంగా 33,000 ఎకరాల భూమిని ఇచ్చి అరుదైన చరిత్రను సృష్టించారని, వారి పోరాటానికి ఈ బిల్లు ఫలితమని తెలిపారు. గతంలో రాజధాని విషయంలో ఏర్పడిన అస్పష్టత రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీసిందని విమర్శించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా రూపుదిద్దుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అమరావతి కేవలం రాజధాని మాత్రమే కాకుండా ప్రజల ఆశయాలకు ప్రతీక అని స్పష్టం చేశారు. బిల్లు ఆమోదం నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో రైతులు, మహిళలు సంబరాలు జరుపుకోవడం ఆనందానికి నిదర్శనమని తెలిపారు. గూడెం పంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైన రహదారి సమస్యకు పరిష్కారం దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. 3 అడుగుల లోతుగా కుంగిపోయిన రోడ్డును పరిశీలించిన ఎమ్మెల్యే గుండు శంకర్ వెంటనే స్పందించి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సుమారు 400 మీటర్ల మేర 50 లక్షల వ్యయంతో రహదారి నిర్మాణ పనులు ప్రారంభమై వేగంగా కొనసాగుతున్నాయి. పనులు పూర్తయ్యాక రాకపోకలు సులభతరం అవుతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విద్యాపరంగా వెనుకబడిన ప్రాంతంగా ఉన్న కోటబొమ్మాలిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంజూరు చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. బుధవారం కోటబొమ్మాలి ఎంఆర్ఓ కార్యాలయంలో ప్రిన్సిపల్, అధ్యాపకులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2018లో మంజూరైన ఈ కళాశాల వైకాపా ప్రభుత్వం అవసరం లేదని రద్దు చేసిందని, ఎన్నికల హామీ మేరకు మళ్లీ మంజూరు చేయించినట్లు చెప్పారు. 2026-27 విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించేలా ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. శాశ్వత భవనాలు సిద్ధమయ్యే వరకు కోటబొమ్మాలి ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనంలోనే తాత్కాలికంగా డిగ్రీ తరగతులు నిర్వహించాలని ప్రిన్సిపల్ డాక్టర్ గోవిందమ్మకు సూచించారు. సుమారు 3.5 ఎకరాల్లో కొత్త భవన నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. 4 విభాగాల్లో మొత్తం 160 సీట్లతో కోర్సులు అందుబాటులో ఉంటాయని అధ్యాపకులు వివరించారు. అన్ని సీట్లు భర్తీ అయ్యేలా గ్రామాల వారీగా ప్రచారం నిర్వహించాలని, విద్యార్థులను ప్రోత్సహించాలని మంత్రి సూచించారు. త్వరలోనే శాశ్వత భవన నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు డిగ్రీ చదవాలంటే టెక్కలి, పలాస, శ్రీకాకుళం వెళ్లాల్సి వచ్చేదని, ఈ కళాశాల ప్రారంభంతో స్థానిక విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని మంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశంలో టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, ప్రిన్సిపల్ డాక్టర్ నాయుడు, పిఐసిఎస్ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరివర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వెల్లుల్లి నిండుతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. మనం వంటల్లో అనేక సుగంధ ద్రవ్యాలు వాడుతూ ఉంటాం. ప్రతి ఒక్క సుగంధ ద్రవ్యానికి ప్రత్యేకమైన రుచి, వాసన, ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వెల్లుల్లి కూడా అటువంటి అద్భుతమైన మసాలాలలో ఒకటి. ఇది ఆహారం రుచిని పెంచడమే కాదు, దానిలోని ఔషధ గుణాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. వెల్లుల్లిలో ప్రోటీన్, విటమిన్ B1, B2, B3, B5, B6, B9, సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మ్యాంగనీస్, భాస్వరం, పొటాషియం, సోడియం, జింక్, సెలీనియం. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ పారాసిటిక్, యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వెల్లుల్లిలాగే వెల్లుల్లి నూనెలోనూ అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. మీరు చర్మ సమస్యలతో బాధపడుతూ ఉంటే వారానికి ఒకసారి మాత్రమే ప్రభావిత ప్రాంతాల్లో వెల్లుల్లి నూనె రాయాలి. ఇలా చేస్తే చర్మ సమస్య పరిష్కారం అవుతాయి. వెల్లుల్లి నూనె జలుబు, దగ్గు, జ్వరం వాటి లక్షణాల తీవ్రతను తగ్గిస్తుంది. వెల్లుల్లిలో యాక్టివ్ ఎలిమెంట్ అల్లిన్ ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. మీరు స్నానం చేసే ముందు వెల్లుల్లి నూనెతో శరీరం మొత్తం మసాజ్ చేయండి. మీరు స్నానం చేసే నీటిలో వెల్లుల్లి నూనె వేసుకుని చేసినా మంచిదే. వెల్లుల్లి నూనె రక్తపోటును తగ్గిస్తుంది, ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ను కరిగిస్తుంది, తద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ వంటల్లో వెల్లుల్లి నూనె వాడితే మేలు జరుగుతుంది. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే సమ్మేళనం దంతాల నొప్పి మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ను కూడా తగ్గిస్తుంది, దంతక్షయాన్ని నివారిస్తుంది. మీరు దంత సమస్యలతో బాధపడుతూ ఉంటే వెల్లుల్లి నూనెలో దూదిని ముంచి ప్రభావిత ప్రాంతంలో ఉంచండి. దీంతో పంటి నొప్పి తగ్గుతుంది. మీరు ఇంట్లో వెల్లుల్లి నూనెను సులభంగా తయారు చేసుకోవచ్చు. ముందుగా వెల్లుల్లి రెబ్బలను దంచాలి. వీటిని ఆలివ్ ఆయిల్లో వేసి వేయించండి. ఈ మిశ్రమాన్ని మీడియం మంట మీద 5 నుంచి 7 నిమిషాల పాటు వేయించాలి. ఆ తర్వాత మంట ఆఫ్ చేసి చల్లరనివ్వండి. ఆ తర్వాత దీన్ని ఫిల్టర్ చేసి గాలి చొరబడిన గాజు పాత్రలో నిల్వ చేసుకోండి. మీరు రోజువారీ వంటలో ఈ నూనె వాడుకోవచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యంలో ప్రసారం అవుతున్న ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన ఉత్పత్తులను వాడే ముందు వైద్యులను సంప్రదించడం ఉత్తమమని గుర్తించాలి. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. అంతరాత్మ హెచ్చరించినప్పుడు వినకుంటే, శిక్ష పడినప్పుడు పరమాత్మ మౌనం వహిస్తుంది. చట్టబద్ధం కాని సంతోషానికి ప్రతిఫలం చట్టబద్ధమైన బాధ. హద్దులేని అనుభూతికి అగుపించని సత్యమే ఆధారం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.